గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు బీసీ స్టడీ సర్కిల్. శాతవాహనుల గురించి తెలియజేసినటువంటి ఆధారాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. వాటిలో భాగంగా శాతవాహనుల గురించి తెలియజేసినటువంటి తొలి వేదం ఋగ్వేదం. శాతవాహనుల గురించి తెలియజేసినటువంటి తొలి గ్రంథం అంటే ఐతరేయ బ్రాహ్మణం. వేదం అంటే ఋగ్వేదం, గ్రంథం అన్నప్పుడు ఐతరేయ బ్రాహ్మణం. అలాగే శాతవాహనుల గురించి తెలియజేసినటువంటి తొలి శాసనం అశోకుడు వేయించినటువంటి 13వ శిలాశాసనం శాతవాహనుల గురించి తెలియజేసింది. ఈ శాతవాహనుల గురించి మత్స్య పురాణము తెలియజేయడం అనేది జరిగింది. శాతవాహనుల గురించి తెలియజేసినటువంటి మత్స్య పురాణంలో ఏముందంటే శాతవాహనుల యొక్క వంశనామం గురించి, వారి యొక్క పరిపాలన కాలం గురించి ఈ మత్స్య పురాణం తెలియజేసింది. మత్స్య పురాణం ప్రకారంగా శాతవాహనులు క్రీస్తు పూర్వం 220 నుంచి క్రీస్తు శకం 225 వరకు దాదాపుగా 450 పైచిలుకు సంవత్సరాలు పరిపాలించినట్టు, 30 మంది రాజులు పరిపాలించినట్టు ఈ మత్స్య పురాణం ద్వారా మనకు తెలుస్తుంది. అలాగే శాతవాహనుల గురించి తెలియజేసేటటువంటి మన దేశీయ రచనలు కనుక చూసినట్లయితే మరొకటి గుణాఢ్యుడు రాసినటువంటి బృహత్ కథ. ఈ గుణాఢ్యుడు రాసినటువంటి బృహత్ కథ ఏ భాషలో ఉంది అని గతంలో వచ్చినటువంటి ప్రశ్న. ఈ బృహత్ కథ పైశాచిక భాషలో ఉంది. అలాగే హాలుడు 17వ శాతవాహన రాజు అయినటువంటి హాలుడు రాసినటువంటి గాథా సప్తసతి. ఈ గాథా సప్తసతి 700 శృంగాల పద్యాలతో కూడుకొని ఉంది. 700 శృంగార పద్యాలతో మిళితమై ఉన్నటువంటిదే ఈ గాథా సప్తసతి అనేటటువంటి గ్రంథం. మరొకటి సోమదేవ సూరి రాసినటువంటి కథా సరిసాగరం. సోమదేవ సూరి రాసినటువంటి కథా సరిసాగరం అనే గ్రంథం కూడా ఈ శాతవాహనుల గురించి తెలియజేస్తుంది. అలాగే కుతూహలుడు రాసినటువంటి లీలావతి పరిణయం. కుతూహలుడు రాసినటువంటి లీలావతి పరిణయం అనేటటువంటి గ్రంథం కూడా శాతవాహనుల గురించి తెలియజేస్తుంది. మరొకటి వాత్స్యాయనుడు రాసినటువంటి కామసూత్ర అనేటటువంటి గ్రంథం కూడా ఈ శాతవాహనుల గురించి తెలియజేస్తుంది.